8 దశాబ్దాల నాటో నమ్మకం పునాదులతో సహా కదిలిపోతుందా? డొనాల్డ్ ట్రంప్ రీ ఎంట్రీతో పశ్చిమ దేశాల భద్రతా కూటమిలో అసలైన ప్రకంపనలు మొదలయ్యాయా? యుక్రెయిన్ యుద్ధం వేదికగా పుతిన్, కిమ్ కలిసి ఆడుతున్న డేంజర్ గేమ్కు నాటో దగ్గర సమాధానమే లేదా అంటే అవుననే సమాధానం వస్తుంది. యుక్రెయిన్ రణరంగంలో రష్యాతో కలిసి ఉత్తర కొరియా సైనికుల భుజం కలిపి పోరాడేందుకు సిద్ధమయ్యారు. అంతేకాదు భారీ క్షిపణులను రష్యాకు పుతిన్ సరఫరా చేస్తున్నాడు. దానికి ప్రతిగా కిమ్కు హైపర్సోనిక్ సాంకేతికతను అందిస్తోంది. ఈ ప్రమాదకర సమీకరణం ఇప్పుడు కేవలం ఐరోపానే కాదు, మొత్తం ప్రపంచాన్ని వణికిస్తుంది. ఒకవైపు రష్యా సరిహద్దుల్లో నాటో బలాన్ని ప్రదర్శిస్తున్నా మరోవైపు ఆ కూటమికి దారులు మూసుకుపోతున్నాయి. కిమ్, పుతిన్ దెబ్బకు నాటో వణుకుతుందా? రష్యా, ఉత్తర కొరియా వ్యూహాలేంటి? ఎందుకు నాటో నిస్సహాయంగా మారిందా? వాచ్ స్టోరీ. నాటో కూటమి ఐక్యతను దెబ్బతీసింది ఎవరు? కిమ్, పుతిన్ జోడీ నాటోకు భయం పెంచుతుందా? నార్త్ కొరియా, రష్యా దేశాల డేంజర్ డీల్ ఏంటి? నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో 8 దశాబ్దాలుగా నమ్మకమనే పునాదులపైనే నిలబడింది. ఐరోపాలో ఎప్పుడైనా యుద్ధం వస్తే అందరూ ఐక్యంగా ఒకే జట్టులా శత్రువును ఎదుర్కొంటారనేదే ఆ నమ్మకం. కానీ డొనాల్డ్ ట్రంప్ రెండోసారి వైట్ హౌస్లోకి అడుగుపెట్టడంతో ఆ సమీకరణాలన్నీ తలకిందులయ్యాయి. నాటో ఐక్యత గురించిన ఆ అంచనాలను అది చిన్నాభిన్నం చేసింది. ఇక ఈ కూటమి మనుగడను మరింతగా సవాల్కి గురిచేస్తున్న మరో వ్యక్తి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. యుక్రెయిన్లో యుద్ధం ఇప్పుడు 5 ఏళ్లుగా సాగుతుంది. ఈ యుద్ధంలో యుక్రెయిన్కు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీకి నాటో సంపూర్ణ మద్దతు ఇస్తూ వస్తుంది. అయితే పుతిన్ చేస్తున్న ఈ యుద్ధం క్రమంగా మరింత పెద్దదై మరిన్ని దేశాలను రణరంగంలోకి లాగుతుంది. ఉత్తర కొరియా దశాబ్దాలుగా యుద్ధం కోసం సన్నద్ధమవుతూనే ఉంది. అమెరికా, జపాన్ పై, ముఖ్యంగా తన పొరుగు దేశమైన దక్షిణ కొరియాపై దాడి చేస్తామని కిమ్ జోంగ్ ఉన్ తరచూ బెదిరింపులకు దిగుతూనే వచ్చాడు. అయితే అక్కడ ఒక పెద్ద సమస్య ఉంది. ఉత్తర కొరియా సైనికుల్లో చాలా తక్కువ మందికి మాత్రమే ఆధునిక యుద్ధంలో అనుభవం ఉంది. కిమ్ జోంగ్ ఉన్ ఆ లోటును సరిదిద్దాలనుకున్నాడు. అందుకే 2024 అక్టోబర్లో 14,000 మంది సైనికులను రష్యాకు పంపాడు. వారంతా యుక్రెయిన్తో పోరాడటానికి మోహరించారు. 2024 జూన్లో పుతిన్, కిమ్ జోంగ్ ఉన్ సంతకం చేసిన రష్యా, ఉత్తర కొరియా పరస్పర రక్షణ ఒప్పందం తర్వాతే ఇది జరిగింది. నేటి పరిస్థితులను పరిశీలిస్తే రష్యా, ఉత్తర కొరియా ద్వైపాక్షిక రక్షణ బంధాలు మరింత బలపడుతున్నాయి. యుక్రెయిన్ అంచనా ప్రకారం పుతిన్ సైన్యంతో కలిసి పోరాడేందుకు ఉత్తర కొరియా ఏకంగా 30,000 మంది సైనికులను మళ్లీ పంపనుంది. రష్యాతో ఉత్తర కొరియా సహకారం రోజురోజుకు మరింత పెరుగుతుంది. మరో 30,000 మంది ఉత్తర కొరియన్ సైనికులను రప్పించాలని రష్యా యోచిస్తోంది. కిమ్ సైన్యాన్ని స్వాగతించేందుకు రష్యాలోని వోరోనెజ్ ప్రాంతంలో జూన్ నుంచి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సైనిక మోహరింపులతో పాటు బాలిస్టిక్ క్షిపణి లాంఛర్లను కూడా సరఫరా చేస్తామని ఉత్తర కొరియా హామీ ఇచ్చినట్లు యుక్రెయిన్ వెల్లడించింది. యుద్ధ క్షేత్రంలో ఉత్తర కొరియా సైనికులు విలువైన అనుభవాన్ని గడిస్తున్నారని జెలెన్స్కీ చెబుతున్నాడు. దీంతో భవిష్యత్తులో ఆసియాను అస్థిరపరిచే ప్రమాదముందని యుక్రెయిన్ అధ్యక్షుడు హెచ్చరించాడు. అంతేకాకుండా కొత్త బాలిస్టిక్ క్షిపణి లాంఛర్లను రష్యాకు అందించేందుకు ఉత్తర కొరియా సన్నాహాలు చేస్తోంది. ఇది కేవలం యుక్రెయిన్కు మాత్రమే ముప్పు కాదని, కిమ్ క్షిపణుల పరిధిలో ఉన్న ఆసియాలోని ప్రతి దేశానికి ఇది పెను ముప్పుగా మారుతుంది. యుద్ధాన్ని ఎలా చేయాలి, ఆయుధాలను ఎలా మెరుగుపరుచుకోవాలి, ఆయుధాలతో వాస్తవ యుద్ధం అనుభవాన్ని ఎలా సాధించాలి అనే అంశాల్లో ఉత్తర కొరియాకు రష్యా శిక్షణ ఇస్తోంది. మరోవైపు ఉత్తర కొరియాతో బంధాలను పుతిన్ మరింత బలోపేతం చేసుకుంటూనే ఉన్నారు. తాజాగా ప్యాంగాంగ్ నుంచి వచ్చిన ప్రత్యేక ప్రతినిధి బృందాన్ని పుతిన్ సాదరంగా ఆహ్వానించారు. యుక్రెయిన్తో యుద్ధానికి మద్దతిస్తున్నందుకు రష్యా అధ్యక్షుడు కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రత్యేక సైనిక చర్యకు మద్దతిస్తున్నందుకు ఉత్తర కొరియా నాయకత్వానికి, ప్రజలకు పుతిన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపాడు. హ్వాసెంగ్ 11A పాటు లాంగ్ రేంజ్ హ్వాసెంగ్ 11B అనే క్షిపణులను కూడా పుతిన్కు కిమ్ అందిస్తున్నట్లు సమాచారం. ఈ క్షిపణి సుదూర ప్రాంతాలకు వెళ్లే బాలిస్టిక్ రాకెట్లా పనిచేస్తుంది. దీని ప్రభావవంతమైన పరిధి 40 నుంచి 400 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది చూడటానికి అచ్చం అమెరికా తయారీ అటాక్స్ క్షిపణిని పోలి ఉంటుంది. బరువైన హ్వాసెంగ్ 11A క్షిపణితో పోలిస్తే హ్వాసెంగ్ 11B వేగంగా వరుస దాడులు చేయడానికి వీలుగా రూపొందించారు. రోడ్డుపై ఎటువైపుకైనా సులభంగా రవాణా చేయగల ఈ క్షిపణిని ప్రయోగించిన వెంటనే అక్కడి నుంచి వేగంగా వేరే ప్రాంతానికి తరలించవచ్చు. ఒకవైపు రష్యాకు సైనికులను, క్షిపణులను ఉత్తర కొరియా సరఫరా చేస్తుంటే యుక్రెయిన్, నాటో ఎందుకు సైలెంట్గా ఉన్నాయి?
యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇప్పటికే ఈ ప్రమాదంపై హెచ్చరికలు జారీ చేశాడు. జపాన్, దక్షిణ కొరియా నాయకులను కూడా అప్రమత్తం చేశాడు. అదే సమయంలో పుతిన్, కిమ్ నుంచి పెరుగుతున్న ముప్పును నాటో కూడా గుర్తించింది. రష్యా, ఉత్తర కొరియా, ఇరాన్, చైనా దేశాలు కలిసి పనిచేస్తున్నాయని నాటో ఆందోళన వ్యక్తం చేస్తోంది. తమ తూర్పు సరిహద్దులను రష్యా టార్గెట్ చేసుకుంటుందని నాటో భయపడుతుంది. నెల రోజులుగా బాల్టిక్ దేశాల రక్షణ బలోపేతానికి నాటో కఠినమైన చర్యలు చేపట్టింది. లిథువేనియాలో యుద్ధ విమానాలను మోహరించింది. ఎస్టోనియాలో వార్ టైమ్ డ్రిల్స్ నిత్యకృత్యమయ్యాయి. తాజాగా టర్కీ అధ్యక్షుడు రెజెప్ తయ్యిప్ ఎర్డోగన్ ఎస్టోనియాకు 5 F-16 యుద్ధ విమానాలను పంపాడు. ఆగస్టు నుంచి నవంబర్ వరకు నాటో వైమానిక గస్తీ మిషన్లో ఈ జెట్లు భాగం కానున్నాయి. మరోవైపు రొమేనియా, ఇటలీతో కలిసి వైమానిక గస్తీని ముమ్మరం చేసింది. జూలై చివరి వారంలో రొమేనియా గగనతలాన్ని ఉల్లంఘించిన 3 రష్యన్ డ్రోన్లను రొమేనియన్ F-16 జెట్లు ఇప్పటికే కూల్చేశాయి. ఈ నాటో మోహరింపులన్నీ సరిగ్గా రష్యా సరిహద్దుల పక్కనే జరుగుతుండటం గమనార్హం. రష్యాతో సరిహద్దు పంచుకుంటున్న మిత్రదేశాల్లో నాటో తన స్థావరాలను, సైనిక బలగాలను మరింత బలోపేతం చేస్తుంది. అలాగే బెలారస్ సరిహద్దుకు ఆనుకుని యుద్ధ విన్యాసాలు నిర్వహించడంతో ఆ దేశంపై కూడా రష్యా ఒత్తిడిని పెంచుతుంది. మరోవైపు ఉత్తర కొరియా నుంచి తదుపరి విడత సైనికులు ఇంకా రష్యాకు చేరుకోలేదు. కానీ ఈ పరిణామాలు నాటో దేశాల్లో పెను కలకలం సృష్టించాయి. పుతిన్కు అందుతున్న కిమ్ సాయంపై నాటో ఆందోళన చెందుతుంది. దానికి ప్రతిగా కిమ్కు రష్యా ఇస్తున్న తాయిలాల గురించి అంతకంటే ఎక్కువగా భయపడుతుంది. తాజా నివేదికల ప్రకారం సైనికులు, క్షిపణులు, ఫిరంగి గుండ్లకు ప్రతిగా రష్యా తన హైపర్సోనిక్ క్షిపణి సాంకేతికతను, జలంతర్గాముల బ్లూ ప్రింట్లను ఉత్తర కొరియాతో పంచుకుంటుంది. మాస్కో, ప్యాంగాంగ్ మాత్రం ఇదొక పరస్పరమైన ప్రయోజనకరమైన సహకారంగా మారింది. దశాబ్దాలుగా నాటో తన కూటమిని విస్తరిస్తూ రష్యా సరిహద్దుల వైపు దూసుకొచ్చింది. ఆ తర్వాత యుక్రెయిన్కు ఆయుధాలతో పాటు కోట్ల కొద్దీ డాలర్ల ఆర్థిక సాయం నాటో అందిస్తుంది. ఇక్కడ పుతిన్ వాదన చాలా స్పష్టంగా ఉంది. పశ్చిమ దేశాలు తమ మిత్రులను ఆయుధాలతో సాయం చేస్తున్నప్పుడు రష్యా తన మిత్రదేశాలు ఎందుకు చేయకూడదు అంటూ క్రెమ్లిన్ బాస్ ప్రశ్నిస్తున్నారు. రష్యా ప్రస్తుతం డిఫెన్స్ లో పడిపోయిందని నాటో వాదిస్తుంది. యుక్రెయిన్ యుద్ధాన్ని ఒక పరిధిలోనే కట్టడి చేయాలని తెగ ప్రయత్నిస్తుంది. కానీ రష్యా పోరాడుతున్న ఈ యుద్ధానికి ఏ రకంగానైనా సాయం చేస్తానని కిమ్ జోంగ్ ఉన్ మాత్రం గట్టి ప్రతిజ్ఞ చేశాడు. అందులో భాగంగానే రష్యాకు క్షిపణులను, సైనికులను సరఫరా చేస్తున్నారు. దీనికి తోడు డొనాల్డ్ ట్రంప్ పశ్చిమ దేశాల భద్రతా కూటమి నుంచి వైదొలుగుతామని హెచ్చరిస్తున్నాడు. దీంతో నాటోకు సమయం మించిపోతుంది. రక్షణ వైఫల్యాలపై నాటోకు చెప్పుకోవడానికి సాకులు కరువవుతున్నాయి. అన్నిటికంటే మించి ఆ సంస్థకు ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు వేగంగా అడుగంటిపోతున్నాయి.